నిజామాబాద్ జిల్లా తానాకాలంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ను పట్టించుకోవడం లేదంటూ స్కూల్ ముందు బైఠాయించారు. ఇక విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని ప్రిన్సిపల్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరలకు ఇడ గడ్డి నిన్న ఒక పాము వెళ్ళిందంటే పిల్లలు భయపడుతున్నారు. ఆ స్కూల్ ఇట్లా అంత గడ్డి మేరం తయారు చేసిండు. ఈసారి ఏం చేస్తున్నాడు, మంచి టీచర్లను తీసేసిండు. అలా చూస్తే ఇచ్చేసేసిండు. వాళ్ళని రావద్దంటాడు, వాళ్ళని పిలిపిమంటే నేను ఎందుకు పిలిపిస్తాంటున్నాడు. ఇప్పుడు అన్ని చిట్టీలు ఇల్లు పనులు కూడా బిజినెస్ చేసుడు. పిల్లలకు చదువు చెప్తాడా, మరి బిజినెస్ చేస్తాడా? ఏమి ఇబ్బంది, పిల్లలకు తిరుగుతున్నారు. ఇప్పుడు ఒకళ్ళం కూడా చూసుకోలేదు. 15 రోజులు బాత్రూమ్ లో నీళ్ళు లేవు, కీరీలు కూరగాయలు లేవు. బిజినెస్ చేస్తున్నారు. అలాగే ఈ చిట్టీలు నడిపిస్తున్నారు. ఆ చిట్టీల ద్వారా తల్లిదండ్రులను జాయిన్ చేసుకుని పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు కట్టదని చెప్తున్నారు. గత 15 రోజులుగా స్కూల్ చాలా నీళ్ళు వసతి లేదు, కరెంటు వసతి లేదు, బాత్రూమ్లు క్లీన్ లేదు. ఈ పిల్లలకేమో అసలు చూసే వాళ్ళే లేరు. గత వారం కింద సార్ గారు ఒకరోజు 2 రోజులు పిల్లల్ని నిలిచిపెట్టేసి స్కూల్ నుంచి వెళ్ళిపోయినారు. 2-3 గంటలకే పిల్లలకు ఎవరు సెక్యూరిటీ లేరు. ఉన్న టీచర్లను తీసేసి మంచి టీచర్లను గత 3 సంవత్సరాల కింద 150 ఉన్న స్ట్రెంత్ ఇప్పుడు దాదాపుగా 55-56కే వచ్చింది. మంచి టీచర్లను తీసేసి మిగతా టీచర్లు పెట్టుకోవడం వల్ల ఈ స్ట్రెంత్ తగ్గింది. మాకు ఈ స్కూల్ స్ట్రెంత్ తగ్గడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అన్ని వసతులు మాకు కావాలండి. తెలుగులో బిజినెస్ చేస్తున్నారు. అలాగే ఈ చిట్టీలు నడిపిస్తున్నారు. ఆ చిట్టీల ద్వారా తల్లిదండ్రులను జాయిన్ చేసుకుని పిల్లల తల్లిదండ్రులకు